Hello friends, welcome to History Mystery Channel. లూనావాలాలోని ఓ ప్రముఖ హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే గది మాత్రం ప్రత్యేకం. ఆ గదిలో ఉంటే ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఇంతకు ఆ రూంలో ఏముంది? మహారాష్ట్రలోని పేరొందిన హిల్ స్టేషన్లలో లోనావాలా ముందు వరుసలో ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా విశ్రాంతి కోసం 3 రోజుల పాటు సతీ సమేతంగా లోనావాలా వెళ్లారనే సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి, ఐటీ హబ్ పుణేకి సమీపంలో ఉండటం వల్ల వీకెండ్ వస్తే చాలు పర్యాటకులు రెక్కలు కట్టుకుని ఇక్కడికి వాలిపోతారు. వర్షాకాలంలో ఇక్కడ ఉండే రొమాంటిక్ వెదర్ కారణంగా టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ సీజన్లో ఇక్కడి చాలా హోటళ్లు జంటలతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటే రాజ్ కిరణ్ హోటల్. లోనావాలా నడిబొడ్డున ఉండే ఈ హోటల్ ఎంతో పేరొందింది. ఈ హోటల్లో బస చేయడానికి టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపుతారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ వెనుక ఉండే ఓ గదిలో ఉండమంటే మాత్రం ససేమీరా అంటారు. ఆ గదిలో ఉన్నవాళ్లు రకరకాల మానసిక సమస్యల బారినపడి సైక్రియాటిస్టులను కూడా ఆశ్రయించారట. దీంతో ఆ గదిని ఖాళీగానే ఉంచుతున్నారట. ఇంతకు ఆ గదిలో ఏముంది? ఆ గదిలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో హఠాత్తుగా మెలకువ వస్తుందట. దుప్పటిని ఎవరో లాగుతున్నట్లు, ఆ గదిలో మనతో పాటు ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందట. అన్నింటికంటే భయం గొలిపేది ఆ గదిలోని నిశ్శబ్దం. మన పక్కన వేరే వ్యక్తి ఉన్నా, మనం వారితో ఎంతగా మాట్లాడుతున్నా, ఆ నిశ్శబ్దం మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందట. ఒక్కరే ఉంటే ఇక చెప్పేది ఏముంది? వెంటనే రూమ్ ఖాళీ చేసి బయటకు పరిగెత్తాల్సిందే. ఆ రూమ్ పేరు ఎత్తితే హోటల్ సిబ్బంది ముఖంలోనూ రంగులు మారతాయి. అక్కడ గతంలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ రూంలో ఉండటం మాత్రం సవాలే. కావాలంటే మీరు ఓసారి ట్రై చేసి చూడండి. 10 ఏళ్ల క్రితం వర్షాకాలం సీజన్లో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి లోనావాలా వెళ్లాడు. బస కోసం ఈ హోటల్కు వెళ్లాడు. సీజన్ కావడంతో రూమ్లేవీ ఖాళీగా లేవు. మరో 2 గంటల్లో ఓ గది ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో మనోడి కోసం హోటల్ సిబ్బంది తాత్కాలికంగా ఈ గదిని అరేంజ్ చేశారు. చూసేందుకు రూమ్ బాగానే ఉండటంతో అందులోనే కంటిన్యూ అయిపోదామనుకున్నాడు మనోడు. కాసేపయ్యాక ఆ గదిలో భీకరమైన నిశ్శబ్దం. ఏదో తేడాగా ఉంది. ఇంతకు ముందు మనోడు దేశం మొత్తం తిరగాడట. 5 స్టార్ నుంచి నో స్టార్ వరకు ఎన్నో హోటళ్లలో ఉన్నాడట. కానీ ఈ రూమ్ మాత్రం ఏదో తేడాగా ఉందనిపించింది. సర్లే అని భార్యతో ముచ్చట మొదలు పెట్టాడు. అయినప్పటికీ ఏదో తేడా కొడుతూనే ఉంది. ఇక ఆ రూంలో ఉండటం తన వల్ల కాదనిపించి స్టాఫ్కు విషయం చెప్పాడు. వాళ్లు కూడా మారు మాట్లాడకుండా మరో రూమ్ అలాట్ చేశారు. హోటల్ సిబ్బంది అలా ప్రవర్తించేసరికి ఆ గదిలో ఏదో ఉందనే విషయం మనోడు రూఢి చేసుకున్నాడు. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.